నేను ప్రేమించి తప్పు చేశానా? ప్రేమించి తప్పు చేయడం కాదు, ప్రేమ పేరుతో బాధ్యతని మర్చిపోవడం తప్పు. కరెక్టే, నేను తప్పు చేశాను. ప్రేమికుడిగా ఎంత కష్టపడుతున్నావు, బాధ్యత కలిగిన మనిషిలాగా అలాగే కష్టపడు. ఆ తర్వాత ఈ ప్రేమ మన జీవితం తప్పకుండా గెలుస్తాయి. నా బాధ్యత గుర్తు చేసినందుకు చాలా థ్యాంక్స్. మన ఇద్దరి మధ్య థ్యాంక్స్లు ఉండకూడదు బాలు. నాకెందుకో భయంగా ఉంది బాలు. మనకు బలచక్రం తోడనంత వరకు ఎవ్వరూ ఏమీ చేయలేరు స్వాతి. వాళ్ళు మనల్ని విడగొట్టాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అది వాళ్ళ ఆనందం కోసమే తప్ప వాళ్ళ పనులవో. అర్థమైందా? నువ్వు చెప్పింది ఓకే, మధ్యలో ఈ బలచక్రం ఏంటి? టైం వచ్చినప్పుడు చెప్తానుగా. ప్రేమికుడివే కాబట్టి నువ్వు చెప్పింది ఏదైనా నమ్ముతాను. అంటే నా మీద నమ్మకం లేదా స్వాతి? ప్రేమకి పునాది నమ్మకమే కదా బాలు. అంటే నువ్వు నన్ను నమ్ముతున్నట్టేగా. సో మనం ప్రేమలో గెలుస్తాం. ఓకే సరే, బయలుదేరదామా? నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి బాలు. ముంబై నుంచి మా మావయ్య షా వస్తున్నాడు. చా, వాడేమైనా పెద్ద పుడింగా? అవన్నీ నేను చూసుకుంటా. నువ్వు చెప్పింది మొత్తం అర్థమైంది బావా. అంజలి, నీ శక్తి గురించి ఎప్పుడు అడిగినా టైం వచ్చినప్పుడు చెప్తా. ఆ టైం ఇప్పుడు వచ్చింది అనుకుంటాను. ప్లీజ్ ఈ బలచక్రం గురించి చెప్పవా? ఆనందం కలిగించే విషయాలు ఉత్తుడే చెప్పేస్తారా? దానికంటూ ఆ టైం ఉంటుంది కదా. మ్యాటర్ రివర్స్ అయినట్టుంది. పని అవలేదనుకుంటాను. అవును బావా, వాడు నన్ను దారుణంగా, అతి దారుణంగా హింస పెట్టాడు. వాడికంత పవర్ ఆ పిల్ల వల్ల వచ్చింది బావా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును బావా, వాడికి ఆ పిల్ల తోడుంది. ఆ పిల్ల దగ్గర ఏదో శక్తి ఉంది బావా. ముందు దాని సంగతి ఏందో చూడు. సరే బావా. పెద్ద పోటుగాడు అని బొంబాయి నుంచి పిలిపించాను కదా. అరే, ముందు నేను చెప్పేది వినరా. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఆ పిల్లని ముక్కలు ముక్కలుగా నరికేయాలి. ఆ పని పూర్తయితే గాని నాకు మనశ్శాంతి ఉండదు. ముందు ఆ పిల్లాచుకి తెలుసుకోండిరా. ఎలాగైనా సరే ఆ పిల్లని వెతికి పట్టుకొని నా దగ్గరికి తీసుకొని రండి రా. నేను చెప్పించేయండి అంతే. ఉంటా. అన్నా, పాప దగ్గర ఏదో శక్తి ఉందన్నా, అది మనకు తెలియట్లేదు.
అది కనుక్కోవడానికే కదరా మిమ్మల్ని పంపించింది రాస్కల్స్. వెళ్ళి ఆ పాప బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోండి. వెళ్ళండి రా, వెళ్ళండి. ఆ పాపకు తోడెవరైనా బంధువులు లేకపోతే రక్త సంబంధం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా తెలుసుకోండి. వెళ్ళండి. పోండి. ఇల్లు చాలా విశాలంగా ఉంది, డబ్బులు కూడా విశాలంగానే ఇస్తారా? అంత విచారంగా అడుగుతావేంటి బాబాయ్? డబ్బులు దండిగా ఇస్తారు. ఆహా. ఏరా, నీ అబ్బ నీకు నేను బాబాయ్నా? చంపేస్తాను రే బాబాయ్. ఏ బాయ్ పిలిచారంటే మరణమైపోతారు మీరు. చందమామ ఎవరికైనా చందమామే అయినప్పుడు బాబాయ్ ఎవరికైనా బాబాయ్ కదా బాబాయ్. చంపేస్తాను రే. చందమామ కథలు చెప్పొద్దురా నాకు. అస్సలు మనిషిని చూపెట్టండి నాకు. అదిగో అన్నొస్తున్నాడు. అయ్యా నమస్కారం బాబు. నమస్కారం అండి. నాకు టైమును డబ్బును వేస్ట్ చేయటం నచ్చదు. నీకు 10,000 ఇస్తున్నాను. నాకు ఆ పాప దగ్గరున్న బలచక్రాన్ని ఎలాగైనా సరే తీసుకురావాలి. డబ్బు కోసం దేనికైనా సిద్ధమే ఈ బాబాయ్. త్వరగా డబ్బులు ఇవ్వండి, ఆ బలచక్రం మీకు తెచ్చిస్తాను. రేపంటే రేపే మీకు తెచ్చిస్తాను. సరే చూస్తాను.